నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టాలు సహాయక చర్యలపై సమీక్ష జరిగింది. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొని వివరాలు సమర్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంటలకు జరిగిన నష్టాలను సీఎం ఆరా తీశారు. తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. పేద రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధితులకు ఆహారం, త్రాగునీరు, వైద్య సహాయం వెంటనే అందించాలన్నారు. సహాయక చర్యలు నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాళేశ్వరం స్కామ్పై కవితను విమర్శించారు దయాకర్. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కాళేశ్వరం స్కామ్లో హరీష్ రావు, సంతోష్ రావుల పాత్రను కవిత కన్ఫర్మ్ చేసిందన్నారు. కేసీఆర్కు సంబంధం లేదని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అసలు ముగ్గురు మధ్య పదవుల కోసం పోరాటం జరుగుతుందని ఆయన అన్నారు. కవిత రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం రాజకీయ కారణంగానని విమర్శించారు. అసలైన కాళేశ్వరం దొంగలు సిబిఐ విచారణలో బహిర్గతమవుతాయని దయాకర్ నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును కుంటుపరిచిన వారికి తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ పేరు ఉపయోగించి అవినీతిని కొనసాగించారని, సిబిఐ విచారణతో అన్ని వెలుగులోకి వస్తాయని దయాకర్ వ్యాఖ్యానించారు. అనే విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఉన్న ఈ ముగ్గురులో పదవుల పందేరంలో ఏదో అలజడి అడ్డంకులు వస్తున్నమాట మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మొన్నటిదానిక టార్గెట్ కేటీఆర్గా నడిచిన చర్చ కాస్త ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు వైపు మళ్ళడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, దాంట్లో సంతోష్ రావును కలపడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పినందుకైనా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల ఈ అంశాన్ని పెనెట్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొక దానికి పనికిరాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటనే తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సిబిఐకి అప్పచెప్పినాం కదా. ఎవరి పాత్ర ఎంత, ఎవరివి కథలు, ఎవరు కట్టుకథలు, ఎవరి పిట్ట కథలు, ఎవరు వాస్తవ ఏమంటారు కాళేశ్వరం దొంగలు, ఇవన్నీ కూడా ఇలా బయటపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చిన వాటి పర్సువేషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కాపాడే రక్షకులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ద్వారా సెన్సేషన్ మాత్రమే తప్పితే దాంట్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, నమ్మరు. ఒక్కొక్కరు ఒక ఆయన బాంబులు పెట్టిండ్రు అన్నట్టే, లేకపోతే ఇంకొక ఆయన ఏదో సంఘ విద్రోహ చర్యలు అక్కడ పనిచేసినాయి అన్నట్టు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ వెనుక ఉండని చెప్పడం అనేది కేవలం సెన్సేషన్ కొరకు చేసిన స్టేట్మెంట్గా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు చెప్పుకుని అనేక చెడ్డ పనులు చేయడం వల్లే ఆయనకు నష్టం కలిగిందన్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు మేఘా కృష్ణారెడ్డి కూడా ఈ వ్యవహారంలో భాగమని ఆరోపించారు. కేసీఆర్కు మరకలు అంటించేందుకు కుట్ర జరిగిందని కవిత పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును నిలదీయడం వల్ల తెలంగాణ రైతులకు భారీ నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి కడపకు చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుగానే అక్కడకు చేరుకుని నినాదాలతో స్వాగతం పలికారు. మంత్రి సవిత, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు పూలమాలతో లోకేష్ను ఆహ్వానించారు. స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆత్మీయంగా కలిశారు. లోకేష్ తన పర్యటనలో జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమై వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నారు. ఆయన పర్యటనతో టీడీపీ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. గూడూరు మల్లికార్జున, దేవి, జయలలిత, రామాంజీనమ్మ, లావణ్యలు సభ్యులుగా ఎన్నికయ్యారు. మేయర్ మొహమ్మద్ వసీం కొత్త సభ్యులకు ధ్రువపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ల ఐక్యతే తమ బలమని అన్నారు. గతంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో సభ్యులను బలవంతంగా లాక్కుందని, అనంతపురంలో అలాంటి ప్రయత్నాలు విజయవంతం కాలేదని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సహకారంతో నగర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేశామని తెలిపారు. ఎన్నికలు ఏకగ్రీవం చరిత్రలో నిలిచిపోతుందని మేయర్ వ్యాఖ్యానించారు. స్టాండింగ్ కమిటీ ఇది ఒక చరిత్ర. ఈ యొక్క 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం, అనంత వెంకటరామరెడ్డి గారి కృషితో వైసీపీ పాలనలో ప్రతి ఇయర్ కూడా మేము ఏకగ్రీవం చేసుకోవడం కూడా ఇది ఒక చరిత్ర అని మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి కూడా ఇవ్వడం కూడా ఇది కూడా చరిత్ర అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో మనం చూసుకుంటే స్టాండింగ్ కమిటీ అంటేనే వివాదాలు, భయప్రాంతాలు, ఎన్నికలు చేసి ఏ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. కానీ ఈరోజు మనం చూసుకుంటే వైసీపీ హయాంలో మేమందరూ కూడా 50 మంది కార్పొరేటర్లో 45 మంది వైసీపీ వాళ్ళు అయ్యారు. ఇదే ప్రభంజనం ఏ విధంగా అయితే మేము మొదట్లో ఉన్నామో అదే ప్రభంజంగా మేము ముందుకు సాగుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఈరోజు అనేక విధాలుగా లాస్ట్ టైం మనం చూసాం. లాస్ట్ ఇయర్ ఏ విధంగా కుట్రలు చేసి ఏదో విధంగా ముందుకు రావాలని చూశారు. అయినప్పటికీ వాళ్ళకి కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి సహకారం, అనంత వెంకటరామరెడ్డి గారి కృషి, అనంత వెంకటరామరెడ్డి గారి అనుభవంతో వీళ్ళు ఏమి చేయలేకపోయారు అని కూడా మీ అందరికీ గట్టిగా చెప్పదలుచుకుంటాను. రాష్ట్రంలో చూసుకుంటే కనుక మనం మొన్నటి రోజే మనం పులివెందులో చూసాం ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా రాష్ట్రంలో మేయర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి భయప్రాంతాలకు గురి చేసి ఏ విధంగా వాళ్ళకి పదవి నుంచి తొలగించడం కూడా చూసిన విషయాలు కూడా మనం ఒకసారి గమనించాలి. ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని భయప్రాంతాలు చేసినా, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి ఎంత భయప్రాంతాలు చూసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అనంతపురం నగరంలో ఏ విధంగా అయితే మా పాలకవర్గం ఉంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి కూడా అదే బలంతో మేమంతా ముందుకు పోతున్నాం. అంత ఐక్యతతో ఈరోజు కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యతతో ముందుకు పోయిన విషయం కూడా మేము అందరూ తెలియజేసుకుంటూ ఈ 4.5 years లో మేము చేసిన అనంతపురం నగరంలో ఏ విధంగా అభివృద్ధి చేసినా కూడా ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూడా అనంతపురం నగరానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, అవినీతికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, దౌర్జన్యాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము సహకరించాం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించారు. తనది కాని పార్టీలోకి వచ్చి కుటుంబ సభ్యులను పదవులకు దూరం చేశారన్నారు. బాలకృష్ణను కాపాడిన కారణం వియ్యంకుడు కావడమేనని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబుకే ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి వస్తే అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తామని చెప్పారు. ప్రజలు సూపర్ 6 హామీపై ప్రశ్నిస్తారని భయంతో చంద్రబాబు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ళ కుటుంబంలో జరిగితే చూస్తే వాళ్ళందరూ గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు. అసలు ఎన్టీఆర్ కుటుంబమేనా ఇది? ఎన్టీఆర్ కుటుంబం, ఎన్టీఆర్ పెద్ద కొడుకేనా ఈయన? ఎన్టీఆర్ చిన్న కొడుకేనా? హరికృష్ణ గారి పిల్లలకు అక్కడ ప్రవేశం లేదు. అసలు ఎన్టీఆర్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు ఈ 30 సంవత్సరాల్లో. తనను గాని పార్టీకి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడిగా స్వీకరించి ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరికి కూడా కేబినెట్లో కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలుగా కానీ లేదా ఆ పార్టీలోని పదవుల్లో కానీ ఒక్కచోట కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని లేకుండా చేసిన రోజు బాలకృష్ణ గారు ఉండారని మీరు అనొచ్చు. బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు వియ్యంకులు. బాలకృష్ణ గారి కూతుర్ని చంద్రబాబు నాయుడు గారు కుమారులు చేసుకున్నారు కాబట్టి బాలకృష్ణ గారు సేఫ్. లేకపోతే బాలకృష్ణ గారు కూడా ఉండేవాళ్ళు కాదు అని నేను మనవి చేస్తున్నా. ఇదేమీ అబద్ధం కాదు, నిజం. బాలకృష్ణ గారు తప్పించి ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు దరిదాపుల్లోకి రాలి. ఎందుకు అని అడుగుతున్నాం. ఆ రోజున మీరు పనిన మహాకుట్రలు ఓ ప్రామాణికంగా తీసుకొని దేశంలో వెన్నుపోట్లకు తేవలేదు. అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఒకటి జరిగింది కదా, శివసేన వాళ్ళకి ఒకటి వెన్నుపోటు జరిగింది. ఈ చిన్నవి మహారాష్ట్రలో జరిగిన సంఘటన అయినా, రాజస్థాన్లో జరిగిన సంఘటన అయినా, ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలైనా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 95లోనే చేసేశాడు. అంటే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. వెన్నుపోటు అనే చిత్రానికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉంది అని అంటే ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2019లో ఏ హామీలు ఇచ్చాడో 24లో ఏ హామీలు ఇచ్చాడు, 2014లో ఏ హామీ ఇచ్చాడో 19లో ఏ ఇచ్చాడు. అంటే ఎన్నికలప్పుడే సరిగ్గా హామీలు ఇస్తాడు, అధికారంలోకి వస్తాడు, అధికారంలోకి వచ్చిన వెంటనే అవి నవల కావట్లేదంటాడు, వాటిని చూస్తే భయం వేస్తుంది అంటాడు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరంటారు, ఆ పథకాలన్నీ అమలుపరచాలంటే ఆస్తులు అమ్మాలంటారు, రాష్ట్రాన్ని అమ్మాలంటారు. మరి చేతగాని వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ మాటలు? ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజల నుంచి కానే కాదు, నువ్వు ఒక ఫేక్ నాయకుడివి, నీ చరిత్ర ఒక ఫేక్, నువ్వు రాసిన రచనలన్నీ ఒక ఫేక్, నువ్వు చూపించిన రాజకీయాలన్నీ ఒక ఫేక్ 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 ఫేక్. ఈరోజు నువ్వు కట్టే రాజధాని కూడా ఫేకే. అందుకే యాస్ట్కి వచ్చి మీకు తెలుసా అండి, రాజధాని ప్రాంత రైతులందరూ రగిలిపోతున్నారు. మమ్మల్ని అన్యాయం చేశావు, 14 సంవత్సరాల నుంచి 3 పంటలు పండే మా పొలాలు తీసుకొని అన్యాయం చేశావని కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి రైతాంగం, నిన్న తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాసిన రైతాంగం, భూముల కోసం యుద్ధం చేసిన రైతాంగం ఈ రోజున అలో లక్ష్మణ్ ఏడుస్తున్నారని మీడియా సాక్షికి రాష్ట్ర ప్రజలకు నేను చెబుతున్నాను. ఆ రైతుల యొక్క ఉసురు మాత్రం చంద్రబాబు నాయుడుకి తప్పనిసరిగా తగిలిద్దని చెప్పి అంటున్నాను. అన్నదాతలను ఆడుకున్నవాడు, అన్నదాతల యొక్క కడుపు కొట్టినవాడు, అన్నదాతలకు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజ
మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సాకే శైలజ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వికలాంగులు రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయలేకపోతున్నారని ఆరోపించారు. నిరాశతో అనేక మంది దివ్యాంగుల జీవితం ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే పెన్షన్లను పెంచి కొత్త అర్హులందరికీ ఇవ్వాలని శైలజ డిమాండ్ చేశారు. నాయకత్వంలో ఎన్ని కొత్తగా దివ్యాంగుల పెన్షన్లు ఇచ్చారో చెప్పండి మాట. నేను ధైర్యంగా చెప్తాను, 2 లక్షలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దివ్యాంగులకి కొత్త పెన్షన్లు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీదే చెప్పని కోరుతా ఉన్నాం. నాకు అనుమానం, గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేశాను నేను. సదరం సర్టిఫికెట్లు గవర్నమెంట్ ఇచ్చినవే కదా, ఏ ప్రభుత్వంలో అయినా సరే గవర్నమెంట్ సర్టిఫికెట్ కదా అది. మళ్ళీ సదరం సర్టిఫికెట్లో అంగవైకల్యం 50% పై ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ని ఈ రోజున లక్షలకు వేలాది వేదికి దానికి తృణీకరిస్తా ఉన్నారంటే తప్పెక్కడ ఉందో చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది కదా. 30 సంవత్సరాల క్రితం మీరు చేసిన అన్యాయాన్ని గురించి జనం మాట్లాడుకుంటారు. రామారావు కుటుంబానికి ద్రోహం గురించి మాట్లాడుకుంటారు. దివ్యాంగులకు పెడుతున్న క్షోభ గురించి, వాళ్ళ బతుకు భయం గురించి ఆక్రోశం మీకు తగులుతుంది. శాపం కాదు ఇది. అట్లాగే హంద్రి నివా పేరు పైన మీరు చేసే వంచన, మీ యొక్క దాని నాటకం అందాం, రంగులు మార్చడం, స్క్రీన్ మార్చడం, పేర్లు మార్చుకోవడం, ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. హంద్రి నివా పైన ఏదైనా పని జరిగి ఉంటే, నికరమైన పని జరిగి ఉంటే అది రాజశేఖర్ రెజిమ్లోనూ ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారి రెజిమ్లో జరిగిందనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడతారు, డబ్బులు ఖర్చు పెట్టుకు కర్నూలు జిల్లాలో 110 చెరువులకి నీళ్లు కాలువలు కనపడవా మీకు? మహిళా హక్కులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు వరదు కళ్యాణి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ మహిళల హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. మహిళలపై దాడులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలకు గౌరవం కల్పించేందుకు చట్టపరమైన మార్పులు అవసరమన్నారు. కూటమి పాలనలో మహిళా వ్యతిరేక ధోరణి కొనసాగితే ప్రజలు ఖండిస్తారని హెచ్చరించారు. చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ 5కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది. తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళా రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసిన పరిస్థితి మనందరము చూసాం. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న 5 ఏళ్ళు పరిపాలించారు. ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం. ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకి ఇచ్చేవారు, ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు. అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 164 సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది. 15 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి మహాశక్తి అనే పథకం పెట్టారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పి, మరి 15 నెలలు అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఫ్రీ బస్సులో 11 రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం 5 రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క నిరుద్యోగికైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఒక్క ఉద్యోగమేనా ఒక నిరుద్యోగికి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టైంలో చెప్పి ఈరోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఉన్న ఫంక్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ ఫంక్షన్స్ కోత కోయడానికి వీళ్ళు పూనుకోవడంతో
ఎంత ఘోరంగా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్స్, ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు. మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను. అలాగే తల్లికి వందనం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు ఒక ఆన్గోయింగ్ స్కీమ్ అయిన దాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి సూపర్ 6 అనేది సూపర్ హిట్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏ ఒక్క మహిళ మీదైనా ఎవరైనా చేయ వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం మనందరము చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు. మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ఇంకోవైపు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి జాకీలు పెట్టే లేపే ఎల్లో మీడియా ఒకవైపు, ఎల్లో పార్టీలు ఒకవైపు ఉండి ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు, అలాగే విజనరీ లీడర్ అని చెప్తారు, సంపద సృష్టికర్త అని చెప్తారు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు మాత్రమే అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ 15 నెలల్లో 2 లక్షల కోట్లు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దోచుకున్న సొమ్ము పంచుకునే క్రమంలో కుటుంబంలో కలహాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు. అవినీతి కారణంగానే ఈ విభేదాలు బయటపడుతున్నాయన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆ ధర్నాలు ఏంటి? ఏమైనా స్వాతంత్ర పోరాటానికి పోయిందని చెప్పారు ధర్నాలు. ఇప్పుడు ఏమైంది? కవిత గారు మాట్లాడారు కదా, హరీష్ రావు, సంతోష్ గారు ముందు హస్తం ఉన్నది, 100 కోట్లు దొరికితే ఏం చేసిండ్రో అధికారులని అంటే అర్థం ఏంటిది? మీరు దోసుకదిని పంపకాల కాడికి వచ్చే వరకు ఈ పంచాయతీలు పెట్టి దీనికి ధర్నాలు, దీనికి నిరసనలు అని చెప్పి ఓ ఫ్రేమ్ చేసి పెట్టడమా? ఇవాళ నిజంగా కూడా ఉద్యమకారుల అమరవీరుల ఆత్మ పోషిస్తాను మీరు చేయబట్టి. ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చంపి మీరు ఇవాళ వారి పేరు మీద ఎవరి మీద పేలాలు ఎక్క తింటారు. సిగ్గు, శరం, లజ్జ ఉండాలి. తెలంగాణ ఎట్లా తిరుగుతారో ఇక మీరు చూస్తాం, ఎట్లా తిరుగుతారో చూస్తాం. మీరు మొత్తం పైసా కక్కాలి ఒక్కొక్కడు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు ఏ జిల్లాకు గ్రామానికి గ్రామం, నియోజకవర్గ స్థాయిలో దోచుకెళ్ళినారు ఏడు కాడికి. దీనికి మళ్ళీ జవాబు లేకుండా అదరగొట్టడం. మీరు ఆ డబ్బులతోటి, దోచుకున్న డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టి దుష్ప్రచారాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ 6 పథకాలలో ఇన్ని అమలు చేస్తుంటే కూడా చేస్తలేరు అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా, ఎదురుదాడులు చేసుకుంటా, దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తారా? మీరు అన్ని ప్రతి పైసలు దక్కిస్తాం. ఇంకా సిగ్గుశరం లేకుండా బీజేపీ తోటి కుమ్ముకైనా మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడితే వాళ్ళతోటి కుమ్ముకైనా మాట్లాడుతున్నాం. ఇదా రాష్ట్ర ప్రజల్ని అసెంబ్లీలో చూడలేదా? అన్ని ఎవిడెన్స్లతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కలెక్ట్ చేసి పెట్టారు. మేము కక్ష సాధింపు చర్య అనుకుంటే మీరు ఎవరు కూడా రోడ్ల మీద ఇన్ని రోజులు 2 ఏళ్ల దాకా తిరగలేకపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని సబూతులు మీ ఇంట్లోనే బయటకు వచ్చి. హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయాలన్నది రాహుల్ గాంధీ సంకల్పం అన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే తీర్మానం ఆ దిశగా కీలక అడుగుని చెప్పారు. ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. బీసీ వర్గాల వారికి వారి వాటా రాజకీయ అవకాశాలు కల్పించేలా దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఆ ఆలోచన సరళికి పదును పెట్టిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా మన గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదు. గత ప్రభుత్వము బీసీలకు కేవలం 50% అనే సీలింగ్ పెట్టి బీసీల జీవితాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వానికి
నిన్నటి శాసనసభలో చెంప చెల్లుమనిపించే విధంగా ఆ యొక్క నిబంధనను ఎత్తివేయడం ఇలా రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ అంబరాన్ని దాటుతున్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నీరాజనాలు పలుకుతా ఉన్నారు. గౌరవ పిసిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఈరోజు బీసీలందరూ కూడా మా అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ సంస్థగా ఈరోజు మారినంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన, వాళ్ళ మదిలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈరోజు బీసీలకు 42% స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి, రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆలోచనకు ఇలా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. సభలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదికపై మహిళా శక్తి, వారి సాధికారత, అభివృద్ధిపై నాయకులు ప్రసంగించారు. సమాజంలో మహిళల స్థానం బలపడేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళలకు స్వయం ఉపాధి, విద్య, రక్షణ అంశాల్లో మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలిపారు. పిడుగురాళ్లలో నిర్వహించిన ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో సిపిఎస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అమలు చేయక మోసం చేసిందని ఆరోపించారు. కూటమిని అధికారంలోకి తెచ్చి నమ్మకం ఉంచామని, ఇప్పుడు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న సిపిఎస్ ఉద్యోగుల విద్రోహ దినంగా పాటిస్తున్నామని తెలిపారు. పింఛన్ల భద్రత కోసం సిపిఎస్ రద్దు తప్పనిసరి అని పేర్కొన్నారు. పరిష్కారాన్ని సంవత్సరంలోపు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా హామీని ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఇప్పటి వరకు సంవత్సరం 6 నెలలు కావస్తున్నా గానీ కనీసం సిపిఎస్ ఉద్యోగుల్ని చర్చలకి కూడా పిలిచినటువంటి సందర్భం లేదు. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మెమో 57 అనేది ఇప్పుడు 16 రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉన్నది. మెమో 57 అమలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అడ్డంకులు ఏమిటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు అన్ని పథకాలు అందరి జనాలకి మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నారు. మీరు